ఇందాక ఇక్కడ ఖర్చు కోసం వదిలాను కదా, కరెక్ట్గా అక్కడికైతే వచ్చేసింది అనమాట. ఇలా పెడితే ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇలా పెట్టుకొని ఒక గీత గీసుకోవాలి. ఇక్కడ గీత ఉంటుంది కదా, కరెక్ట్గా గీసుకొని కొంచెం ఖర్చు కోసం కొంచెం పెట్టుకోవాలి. ఇదంతా ఇలా ఇలా అనుకుని ఇక్కడ కూడా కింద ఇక్కడ కూడా పెట్టుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఈ పొడవు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన పొడవుకి కూడా గుర్తైతే పెట్టుకున్నాను. దీన్ని కూడా ఇలా గుర్తు పెట్టుకోవాలి. తర్వాత అయితే మెడ దీనికి కూడా ఇలాగే 4 పక్షాలుగా ఉంది. ఇది ఎలా ఉంటే అలాగే కట్ చేయడం లేదు, నేను రౌండ్గా కట్ చేస్తాను. ఎలా ఉంటే అలా కట్ చేయమంటావా మెడ? సరే, ఎలా ఉంటే అలాగే కట్ చేయమనింది అని చెప్పేసి నేనైతే ఇలా కొంచెం ఎగస్ట్రా పెట్టుకోవాలి. కరెక్ట్గా ఉంది కదా ఇక్కడ. తర్వాత కొంచెం ఎగస్ట్రా ఒక వేలు కుట్లు కోసం కుట్టు వేసినప్పటికీ దీనికి సరిపోద్ది అనమాట. ఉక్సులు పట్టించి వచ్చేసి ఈ షోల్డర్ని తీసుకోకుండా కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి, షోల్డర్ కాదు షేప్ బెల్ట్ కదా, షేప్ బెల్ట్ కుట్టుంది కదా, అది ఇక్కడ పెట్టుకోవాలి. మెడ సైడ్ ఎక్కువ ఎక్స్ట్రా పెట్టాం కదా, అక్కడ పెట్టుకొని ఈ 3 ఉక్సులు మాత్రం ఇలా పెట్టుకోవాలి. కరెక్ట్గా పెట్టుకొని డాట్ కోసం కొంచెం పెట్టుకోవాలి ఎక్స్ట్రా, ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. తర్వాత ఇదైతే అయిపోయింది అనమాట. అర్థమవుతుందా హేమలత? అర్థమవుతుంది. ఇక్కడ ఇలా పెట్టుకొని ఈ 3 డాట్స్ పెట్టాం కదా, అవంతా ఇలా తీసుకొచ్చి ఇలాగా కలపాలి. ఇలా కలపాలి. ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నాను. పేపర్ కాబట్టి నేను ఇలా గీసుకుంటున్నాను. మామూలు క్లాత్ అయితే అలాగే ఉంటుంది, కదలకుండా కట్ చేసుకోవచ్చు. కరెక్ట్గా కట్ చేయాలి. ఈ సంక పాటు ముందు పాటు ఇలా పెట్టుకొని ఇలా గీసుకోవాలి. ఇలా ఇది ఎంత ఉందో అంతే సంక పాటు మాత్రం, ఎక్స్ట్రాలు ఏం పెట్టబడలేదు. మళ్ళీ కట్ చేయాలి. ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నాను. కరెక్ట్గా కట్ చేయకపోయినా కొంచెం ఇటు అటువైనా కట్ చేసుకో. ముందుకే కట్ చేయాలి. ఖర్చులు కుట్టేసరికి అక్కడికి సరిపోద్ది అనమాట. ఎగస్ట్రా పెట్టి కట్ చేసామనుకో భుజాలు జారడం అలా జరుగుతూ ఉంటుంది అనమాట.
ఇలా కట్ చేసుకొని డాట్స్ కోసం నేనైతే ఇలా గుర్తు పెట్టుకుంటున్నాను అన్నమాట. సెంటర్లో డాట్ వేస్తాం కదా, దానికోసం ఇక్కడ మధ్యలో కూడా ఉక్సులు పట్టి సైడ్ కూడా మధ్యలో ఒక డాట్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ సంక సైడ్ వచ్చేసి ఈ జాకెట్ వెనక పార్ట్ తీసుకున్నాం కదా, దాన్ని ఇలా చూసుకొని కరెక్ట్గా ఇలా పెట్టుకొని ఇక్కడ కూడా ఒక డాట్ వేయాలన్నమాట. ఇలా డాట్ వేసుకొని ఇక్కడ కొంచెం క్రాస్గా లోడింగ్ చేయాలన్నమాట. ఇక్కడ కొంచెం లైట్గా ఇక్కడ నుంచి లోతు ఇలా ఇలా ఉంది లేనట్టుగా ఇలా తీసేసేయాల. ఇక్కడ కూడా ఒక డాట్ పెట్టుకోవాలి. అప్పుడు ఇలా వచ్చిందన్నమాట ముందు పాటు. ఇదైతే ముందు పాట అయితే రెడీ అయిపోయింది అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి అర్థమైందా హేమలత? ఇక్కడ నుంచి ఇలా 3 డాట్స్ వేస్తాం కదా, అప్పుడు ఇది ఇలా పట్టుకొని ఇక్కడ కుట్టు వేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ కుట్టు వేయాలి, మరి ఇక్కడ ఇలా కుట్టు వేయాలి. ఈ 3 ఇలా. ఇదైతే ముందు పార్ట్ అన్నమాట. బాగా వచ్చింది కదా. ఇలాగే నువ్వు మర్చిపోకుండా, ఏ కొలతలు మర్చిపోయినా కూడా జాకెట్ అయితే చెడిపోద్ది. జాగ్రత్తగా నేర్చుకో.